ఒక బ్యాడ్ న్యూస్ తో స్టార్ట్ చేస్తున్నాము. విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్డీఏ కొత్త రోడ్ ఫ్లైఓవర్ నుంచి కాకాని నగర్ జంక్షన్ వద్ద ఆటోని లారీ ఒకటి ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో మహిళ లారీ కింద భాగంలో చిక్కుకుపోయింది. ఈ ప్రమాదం వల్ల వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ రాకపోకలని పునరుద్ధరించారు. చూడొచ్చు యాక్సిడెంట్లో ఎలా అయితే క్షతగాత్రులు కింద పడిపోయారో, అలాగే కట్టర్ సహాయంతో కట్ చేసి ఆ కింద భాగంలో ఇరుక్కుపోయిన మహిళను కూడా బయటకు తీశారు. మొత్తం కార్ అంతా లోపల ఇరుక్కుపోయింది. లారీ కింద భాగంలో మహిళ చిక్కుకుపోయింది. చూడొచ్చు ఒక విశాఖపట్నంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవి. లారీ కిందకి ఆటో వెళ్ళిపోయింది ఒక్కసారిగా. సో ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళందరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆటో కింద మహిళ ఆర్తనాదాలు కూడా వినొచ్చు మనం. ఇరుక్కుపోయింది ఆవిడ. మా ప్రతినిధి రాజు ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మనకు అందించడానికి. రాజు, ప్రస్తుతం వారందరి పరిస్థితి ఎలా ఉంది? విశాఖ కాకాని నగర్ లో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో అటు ఆటోను లారీ ఢీకొనడంతో మొత్తం ఆటో అంతా తుక్కు అయిపోయినటువంటిది అయితే ఉంది. లారీ కిందకి ఆటో వెళ్లిపోయినటువంటి నేపథ్యంలో ఆటోలో చిక్కుకున్నటువంటి క్షతగాత్రులను తీయడానికి స్థానికులు, పోలీసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. కట్టర్లతో కట్ చేసి లారీ కిందకి వెళ్లిపోయినటువంటి ఆటోలో ఉన్నటువంటి మహిళను అయితే బయటికి తీశారు. మొత్తం ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినటువంటి వాళ్ళని వెంటనే ఆ లారీ కింద నుంచి తీసి కేజీహెచ్ అయితే చికిత్స కోసం పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో భారీగా ట్రాఫిక్ ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కాకాని నగర్ అనేది అటు ఎన్ఏడి ఫ్లైఓవర్ కి, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కి అత్యంత సమీపం. ఎటు చూసినా కూడా ఎన్ఏడి ఫ్లైఓవర్ కి సంబంధించి కేవలం 1/2 కిలోమీటర్, అదేవిధంగా ఇటు ఎయిర్పోర్ట్ కి కూడా 1/2 కిలోమీటర్ ఉన్నటువంటి నేపథ్యంలో రోడ్డుకి రెండు వైపులా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో లారీల్ని అంటే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు లారీని, అదేవిధంగా ఆటోని రెండింటిని పక్కకి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఒక విధంగా కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మొత్తం ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసి అక్కడ యాక్సిడెంట్ గురైనటువంటి ఆటోని, లారీని పక్క తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమతి, రాజు, మహిళ పరిస్థితి ఎలా ఉంది? ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి కూడా. ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంది? నియర్ బై హాస్పిటల్లో చేర్పించారని సమాచారం అంతోంది. అసలు ఘటన జరగడానికి కారణం ఏంటి? ఎన్ఏడి ఫ్లైఓవర్ కి, అదేవిధంగా కాకానికి నగరం మధ్యన కేవలం దాదాపుగా 200 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అక్కడ రోడ్డు కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఈ మధ్య కాలంలోనే నెల రోజుల క్రితం ఒక ఫ్లైఓవర్ నిర్మాణం అయితే చేపట్టింది. ఒక వైపు నుంచి అంటే ఎదురెదురుగా వస్తున్నటువంటి వాటిని రోడ్డు క్రాస్ చేసే సమయంలో ముఖ్యంగా వెళ్తున్నటువంటి ఆటోని ఒక్కసారిగా ఆ లారీ ఢీకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో లారీ కిందకి మొత్తం అంతా ఆటో అంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థలోనూ లేదా పోలీసులు కంట్రోల్ చేసే విషయంలో కూడా అక్కడ ఎవరూ లేకపోయినటువంటి పరిస్థితుల్లో ఈ పెను ప్రమాదం అయితే సంభవించింది. అయితే ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం లేకుండా బయటపడ్డారు కాబట్టి పోలీసులు అయితే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఖచ్చితంగా ఆటోలో ఉన్నటువంటి డ్రైవర్ తో సహా మొత్తం అందరూ మృతి చెందాల్సినటువంటి పరిస్థితి. మనం ఆ ప్రమాదాన్ని చూసాం. లారీ కిందకి ఆటో వెళ్లిపోయినటువంటి పరిస్థితులను కూడా మనం అయితే ఒకసారి గమనించవచ్చు. ప్రాణాలతో హాకారాలు చేస్తూ తనను రక్షించమని వేడుకుంటున్నటువంటి మహిళను బయటికి తీసి ప్రస్తుతం అయితే మెరుగైన చికిత్స కోసం అటు కేజీహెచ్ కి అయితే పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. చికిత్స అయితే కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. మహిళ పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైద్యులు అయితే చికిత్స అందిస్తున్నటువంటిది అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ మొత్తాన్ని పోలీసులు క్లియర్ చేసే పనిలో ప్రస్తుతం నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు విశాఖపట్నంలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవి బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా. ప్రస్తుతం ప్రాణాపాయం అయితే తప్పింది, కానీ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది.